సార్ నా దాసరపల్లి వెంకటరామయ్య లింగారెడ్డిపల్లి లింగారెడ్డిపల్లి నా పొలం బాలాపల్లి మండలం కాంపూరు అస్కావరి దగ్గర ఉన్నది నా పొలము తూని నీలసాయి కాంకూరు అబ్బాయి గాజలపల్లి ఆ అబ్బాయి ఆక్రమించి నా పొలం ఆక్రమించి నేను అడిగిన దానికి నన్ను పొలం పేరుతో నన్ను దూషించి మాదిగి నా కొడక కుట్టి నా కొడక అని నన్ను తన్ని నన్ను కొట్టి నా భార్యని నన్ను మీ ఇద్దరు వికలాంగులు నాకు ఇద్దరు ఆడపిల్లలు నా భార్య బట్టలతో కూడా సించేసి నన్ను చేనుకడ పట్టుకొని కొట్టినారు. మేము పోయి కేసు పెట్టాము, అట్రాసిటీ కేసు. ఆ కేసు కట్టారు. వాళ్ళని ఎవరికి అరెస్ట్ చేయలేదు. ఆ సాక్షులని అబ్బాయిని వంగపూరి రవిని సాక్షి ఉన్న అబ్బాయిని కొట్టేసినారు 10 మంది వచ్చి. ఆ అబ్బాయి ప్రభుత్వ హాస్పిటల్లో ముక్కుదోలంతా కూడా ఇరిగిపోయింది. ఆ సాక్షి ఉన్న అబ్బాయిని కూడా కొట్టేసినారు. ఆ అబ్బాయి కేసు పెడితే కేసు కూడా కట్టారు. వాళ్ళు కూడా ఇంకా అరెస్ట్ చేయలేదు. ఆ సిగిరిపోటు వెంకటేశ్వర్లు కాంకూరు ఆ అబ్బాయి కూడా సాక్ష్యం ఉన్నాడు. ఆ అబ్బాయి మీద కూడా ఇప్పుడు ఓళ్ళే నిమ్మ చెట్లు నరికేసి నా పొలంలో ఆ అబ్బాయి మీద కూడా ఇంకా మిగతా అబ్బాయి మీద వాళ్ళందరి మీద కూడా కేసు బాలాపల్లి ఎస్ఐ కార్డు ఇచ్చున్నారు. తప్పుడు కేసు ఇచ్చున్నారు. మా మీద కౌంటర్ కేసు పెట్టాలని మేము ఎంగడగిరి సిఐ దగ్గరికి వచ్చున్నాము. సిఐ గారు సలహా తీసుకున్నాము. ఇప్పుడు నాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. సిఐ సారు మంగళపూర్ సురేష్ ఎంఆర్పిఎస్ రాపూర్ సేనయ్య వాళ్ళిద్దరూ వచ్చి ఆ కేసు ఇతరా చేసుకుని ₹1,00,000 ఇస్తాము ఇతరా చేసుకోమన్నారు. నేను చేసుకోను, నాకు సహాయం చెయ్యి, మాదిగోడికి నాకు సహాయం చెయ్యి, నా పొలం నాకు ఇప్పించు అని నేను అడిగాను. వాళ్ళు ఉండి నీ పొలం నీకు రాదు, నా కొడక నువ్వు దిక్కున్న చోట నువ్వు చెప్పుకున్నా కూడా నీకేం చేసుకోలేవు నువ్వు అని చెప్పి వాళ్ళు చాప్తి తీసినారు. అప్పుడు టాంచి వాళ్ళని ఎగదోలి కూని నీలసాయి అబ్బాయిని ఎగదోలి మమ్మల్ని పుట్టించి మమ్మల్ని నానా కబర్ చేపించి మా పొలం వాళ్ళు ఆక్రమించి వాట చేస్తున్నారు. మా పొలం దయచేసి మా పొలం మాకు ఇప్పించేట్టుగా మాకు సహాయం చేసి కోరుతున్నాం. ఆక్రమించింది ఎలగనూరు ఏరయ్య, ఎలగనూరు జ్యోతి, ఎలగనూరు రాము, కూని నీలసాయి వాళ్ళు ఆక్రమించుండేది నా పొలము. నా పొలంలో నిమ్మ చెట్లు నరికేసినారు వాళ్ళు. నిన్న 9వ తారీఖు నరికేసి మళ్ళీ మా కేసుకి సాక్షులు ఉన్న వాళ్ళ మీద మళ్ళీ వాళ్ళు కేసు పెట్టినారు. దానికి ఎంగడగిరి సిఐ గారితో వచ్చి కలిసి మాట్లాడినాము. మాకు న్యాయం చేయాల్సినట్టుగా ఆ కేసు తప్పుడు కేసు తీసేసి మాకు న్యాయం చేసి మా పొలం మాకు ఇప్పించేట్టుగా మాకు సహాయం చేయండి సార్.